సో మనం ఇప్పుడు ఓల్డర్ వెర్షన్‌లో ఎలా కౌంట్ చేయొచ్చో చూద్దామండి. ఓకేనా? సో బట్ లేటెస్ట్ వెర్షన్‌లో అయితేనే ఆఫీస్ 365లో అయితేమో యూనిక్ కౌంట్ గాని, యూనిక్ కానీ, ఫిల్టర్ ఫంక్షన్స్ కానీ ఉన్నాయి. బట్ ఓల్డర్ వెర్షన్స్‌లో యూనిక్, ఫిల్టర్ ఫంక్షన్స్ లేవు కదా! సో అలాంటప్పుడు మనము ఏ ఫంక్షన్ యూజ్ చేసి చేయొచ్చో చూద్దామండి. ఓకేనా? సో అంతకన్నా ముందు ఇప్పుడు ఏజెంట్ కౌంట్ కావాలి. సో ఓల్డర్ వెర్షన్‌లో ఏజెంట్ కౌంట్ కావాలంటే, యూనిక్ కౌంట్ కావాలంటే మనం నార్మల్‌గా కౌంట్ చేస్తే 13 వస్తది. బట్ యూనిక్ కౌంట్ కావాలి. యూనిక్ కౌంట్ కావాలంటే ఒక హెల్పర్ కాలమ్ తీసుకుందామండి. సో యూనిక్ అట్లాంటివి లేదు కాబట్టి ఫంక్షన్స్ మనం ఒక హెల్పర్ కాలమ్ తీసుకుందాం. హెల్పర్ కాలమ్ తీసుకొని అంటే లేటర్‌గా మనము డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేద్దాం. ఫస్ట్ అయితే హెల్పర్ కాలమ్ యూజ్ చేసి అది ఎలా ఎవాల్యుయేట్ అవుతుందో ఫార్ములాకి చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు నాకు టోటల్‌గా ఇక్కడ 13 వచ్చినాయండి. బట్ నాకు ఇప్పుడు టోటల్‌గా అది టోటల్‌గా మనకి యూనిక్ కౌంటే కావాలి. కాబట్టి నేను ఒక ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. ఓకేనా? సో కౌంట్ ఇఫ్స్ యూజ్ చేద్దాం ఫస్ట్. కౌంట్ ఇఫ్స్ ఓపెన్ బ్రాకెట్ ఈ ఏజెంట్స్ ఉన్నారు కదా! ఏజెంట్స్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని లాక్ చేసేసి మళ్ళీ ఆ ఏజెంట్ ఫస్ట్ సెల్లే సెలెక్ట్ చేసుకొని క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేస్తే అది 2 అని వచ్చింది. ఎందుకంటే శ్రీకాంత్ అనేది ఈ టోటల్ ఏజెంట్స్‌లో శ్రీకాంత్ అనేది 2 టైమ్స్ ఉందన్నమాట. ఓకేనా? సో అదే విధంగా నేను ఇది కొంచెం ఇటు డ్రాగ్ చేసినా అనుకోండి. ఇక్కడ కూడా శ్రీకాంత్ వచ్చింది 2 టైమ్స్ ఉంది. అంటే ఇక్కడ శ్రీకాంత్ వస్తే అది ఎన్ని టైమ్స్ ఉంటే అన్ని టైమ్స్ వస్తుంది కదా! ఒక టోటల్ ఈ ఈ అన్నిట్లలో శ్రీకాంత్ 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 టైమ్స్ అని వచ్చేసింది. ఓకేనా? సో ఇప్పుడు 2 అని వచ్చింది, 2 అని వచ్చింది. ఓకేనా? సో వీటిని బేస్ చేసుకొని మనం ఎన్ని కౌంట్స్ ఉందో తెలుసుకుందాం. బట్ ఇప్పుడు ఇవన్నీ ఇవి 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 టోటల్ చేస్తే మనకేమవుతుంది 4 వస్తుంది. అలా కాకుండా మనం ఏం చేయొచ్చంటే ఇప్పుడు మనము దీనికన్నా ముందు ఈ కౌంటిస్ కన్నా ముందు 1/, ఇద్దామండి. 1/, ఇద్దాం. ఓకేనా? 1/, ఇచ్చేస్తే ఏమవుతుందంటే 0.5 అని వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఇది 2 టైమ్స్ వచ్చిందనుకోండి. అది 1/2 2 టైమ్స్ కాబట్టి 1/2 కాబట్టి 0.5 వస్తుంది. అంటే ఇవి 2 కలిపితే మనకు 1 వస్తుంది. ఓకేనా? ఒకవేళ 3 టైమ్స్ వచ్చిందనుకోండి. ఒకవేళ శ్రీకాంత్ అనేది 3 టైమ్స్ వచ్చిందనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఇవి డ్రాగ్ చేస్తాం కదా! సో ఇవన్నీ కలిపితే ఫస్ట్ ఇవి ఈ ఈ 1/3 వచ్చింది కాబట్టి 1/3 అంటే 3 టైమ్స్ 1/3 వచ్చింది కాబట్టి ఈ 3 టైమ్స్ 1/3 కలిపేసి సేమ్ మళ్ళీ 1 అవుతుందన్నమాట. 0.33 అంటే మనం 4 టైమ్స్ చేస్తే 4 టైమ్స్ వస్తే 1/4 4 టైమ్స్ కలిపి 1 వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనకు దీన్ని బేస్ చేసుకొని మనము ఇప్పుడు నేను డ్రాగ్ చేస్తాను. ఇది డ్రాగ్ చేస్తాను. సో ఇప్పుడు మనము ఇవన్నీ యాడ్ చేస్తే 10 వస్తుంది. ఇక్కడ చూడండి యూనిక్ కౌంట్ అనేది 10 ఏజెంట్స్ ఇక పైన సేమ్ వచ్చింది కదా! సో ఈ విధంగా మనము హెల్పర్ కాలమ్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని సమ్ యూజ్ చేసైనా చేయొచ్చు. బట్ నేను ఒక సమ్ ప్రోడక్ట్ అన్నిటికి సమ్ ప్రోడక్ట్ యూజ్ చేస్తాను కాబట్టి నేను సమ్ ప్రోడక్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని దాన్ని చేద్దామండి. సమ్ ప్రోడక్ట్ ఓపెన్ చేసేసి సో ఏదైతే ఇది లిస్ట్ ఉందో ఈ లిస్ట్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సమ్ అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా? ఎంటర్ కొట్టేసాను. ఓకేనా? సమ్ ప్రోడక్ట్ ఓపెన్ బ్రాకెట్ చేసేసి ఇది సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొట్టేసాను. ఓకేనా? అప్పుడు 10 ఏజెంట్స్ అని వచ్చింది. బట్ నేను సమ్ ప్రోడక్ట్‌లో ఇది ఇవ్వకుండా ఇక్కడ చూడండి. సో కౌంటిఫ్స్ D5 ఉంది కదా! సో ఇప్పుడు ఇవన్నీ నేను సెలెక్ట్ చేసుకోకుండా అంటే ఐ మీన్ ఇది హెల్పర్ కాలమ్ సెలెక్ట్ చేసుకోకుండా ఉన్న లిస్ట్‌నే సెలెక్ట్ చేసుకోవాలంటే మనము దీన్నే ఇంకా కొంచెం మోడిఫై చేయొచ్చు. ఎలా అంటే ఈ కౌంటిఫ్స్ ఉంది కదా! D5 టు D17 కౌంట్ చే D5 టు D17లో D5 అనేది ఎన్నిసార్లు అని కౌంట్ చేస్తుంది కదా! సో ప్రతీదీ కౌంట్ చేయాలని చెప్పేసి ఇక్కడ D5 బదులు సేమ్ ఇదే D5 టు D7 మళ్ళీ ఇచ్చేస్తున్నాను అనమాట. ఓకేనా? మళ్ళీ D5 టు D7 ఇచ్చేస్తున్నాను. సో ఈ ఫార్ములా అనేది అరే అవుతుంది కంప్లీట్‌గా. సో దీన్ని నేను ఈ సమ్ ప్రోడక్ట్‌లో ఈ G5 టు G7 బదులు నేను సమ్ ప్రోడక్ట్‌లో ఇచ్చేస్తున్నాను అనమాట. సో 1/, కౌంటిఫ్స్ D5 టు D7 అంటే D5 టు D7 మళ్ళీ D5 టు D7 ఓకేనా? లాక్ చేసేసి ఇచ్చేసాను అనమాట. ఓకేనా? ఇప్పుడు ఎంటర్ కొట్టేస్తే నాకు 10 అని వచ్చేసింది. నాకు ఇప్పుడు ఈ హెల్పర్ కాలమ్ అవసరం లేదు. ఓకేనా? సో ఇప్పుడు ఏపీలో ఇప్పుడు మనకి ఒక ఐడియా అయితే వచ్చింది కదా! సో 1/, కౌంటిఫ్స్ ఓకే. ఇప్పుడు ఏజెంట్స్ ఉన్నాయనుకోండి. ఏజెంట్స్ సెలెక్ట్ చేసుకొని ఏజెంట్సే మనకి కండిషన్ కాబట్టి ఏజెంట్స్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఇది మనకు అవసరం లేకున్నా పర్లేదు ఇప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు ఏపీ వైస్‌గా ఎంతమంది ఏజెంట్స్ ఉన్నారో కౌంట్ చేస్తాం. అప్పుడు ఏం చేయొచ్చు అంటే సేమ్ సమ్ ప్రోడక్ట్ ఇద్దాం. సమ్ ప్రోడక్ట్ ఇచ్చేసి ఓపెన్ బ్రాకెట్. సో ఇప్పుడు మనకి కండిషన్ కావాలి. ఓకేనా? అది ఏపీ అయి ఉండాలి. అంటే ఏపీ స్టేట్‌లో ఉన్న ఏజెంట్సే కావాలి. మనకి ఫస్ట్ కండిషన్ ఓపెన్ బ్రాకెట్ ఇచ్చేసి కండిషన్ వచ్చేసి మనకి ఏపీ స్టేట్స్ అన్ని సెలెక్ట్ చేసుకుందాం.
స్టేట్స్ అని సెలెక్ట్ చేసుకొని ఈక్వల్ టు అది ఏపీ అయి ఉండాలి. సో ఓకేనా, ఇది ఒక కండిషన్ ఇచ్చేసి మరి ఇది కండిషన్లో మనకి ఇక్కడ చూడండి ఫాల్స్ ట్రూ వస్తాయి. ఇక్కడ నేను కండిషన్ ఇచ్చేసాను కదా, సో ఇవన్నీ సెలెక్ట్ చేసి ఇలా సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, మీకు కనిపిస్తుంది ట్రూ ఫాల్స్. ఇక్కడ చూడండి ట్రూ ఫాల్స్, ట్రూ ఫాల్స్ అంటే కొన్ని ఫాల్స్ వస్తాయి, కొన్ని ట్రూ వస్తాయి. సో ట్రూ వచ్చినప్పుడే మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఫాల్స్ వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ కావద్దు అని అంటే, మన ట్రూ వచ్చినప్పుడు ట్రూ ఇంటూ 1 అంటే 1 వస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇంటూ 1 చేస్తున్నాను. ఆ కండిషన్ ఇచ్చేసి ఇంటూ 1 చేస్తే ఎక్కడైతే ట్రూ వస్తుందో 1 వస్తుంది. 1తోని మిగతా వేటిని మల్టిప్లై చేసినా దాని వాల్యూ వచ్చేస్తుంది కాబట్టి ట్రూతో. ఫాల్స్తోని మల్టిప్లై ఫాల్స్ అంటే 0తో మల్టిప్లై 1 చేస్తే 0 వస్తుంది. కాబట్టి నేను ఒక కండిషన్ అయితే ఇది ఒకటి ఇచ్చేసాను అనమాట. కామా సో నెక్స్ట్ కండిషన్ ఏంటి, సేమ్ ఇదే మన 1 బై యూజ్ చేస్తాం కదా. సో 1 బై కౌంటిఫ్స్, ఇంతకుముందు యూజ్ చేసింది కౌంటిఫ్స్ ఓపెన్ బ్రాకెట్. ఇక్కడ నాకు ఏజెంట్స్ కావాలి కాబట్టి ఏజెంట్స్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఫస్ట్ కండిషన్ ఏజెంట్స్లో కామా ఫస్ట్ కండిషన్ ఏజెంట్సే కామా సెకండ్ వచ్చేసి ఏపీ స్టేట్స్ ఉన్నాయి కదా, స్టేట్స్ అన్నీ కామా దాంట్లో కూడా స్టేట్స్ కండిషన్, అంటే ఈ స్టేట్స్ అన్నిటిలో స్టేట్స్ కండిషన్. ఓకేనా, ఇలా తీసుకోవాలన్నమాట. క్లోజ్ చేస్తే మనకి ఏజెంట్స్ ఏపీలో ఏజెంట్స్ ఎంతమంది ఉన్నారు, సో టీఎస్లో ఏజెంట్స్ ఎంతమంది ఉన్నారో వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ తీసుకుందాం, రాములో తీసుకుందాం. ఓకేనా, సో రాములో తీసుకుంటే ఈజీగా అర్థమవుతుంది మీకు. ఏపీలో రాము అండర్లో ఎంతమంది ఏజెంట్స్ ఉన్నారు. ఓకేనా, ఇప్పుడు చూడండి మనం సేమ్ అది కండిషన్ ఇద్దాం. సమ్ ప్రోడక్ట్ ఓపెన్ బ్రాకెట్ ఉంది కదా. సో ఫస్ట్ కండిషన్ ఏంటి, ఏపీ ఉండాలి, అంటే స్టేట్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని అది ఈక్వల్ టు ఏపీ అయి ఉండాలి. ఒక కండిషన్ అయిపోయింది, దానికి ఇంటూ 1 ఇచ్చేస్తున్నాను అనమాట. ఒకవేళ ఈ కండిషన్ 1 అయితే అన్ని ట్రూలో వచ్చినప్పుడు ఆ 1 అనేది మల్టిప్లై అవుతుంది. ఓకేనా, 1 ఇది ఒక కండిషన్. కామా ఇంకొక కండిషన్ వచ్చేసి మేనేజర్స్ అన్నీ కూడా రామ్ అయి ఉండాలి. మేనేజర్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని ఈక్వల్ టు రాము. ఓకేనా, రాము సెలెక్ట్ చేసుకున్నాను, ఇది ఇంటూ 1 ఇచ్చాను. ఓకేనా, సో 1 ఇచ్చాను. ఇది 2 కండిషన్లు అయిపోయినాయి. ఇంకొకటి సేమ్ మన యూనిక్ కౌంట్ కోసం మనం 1 బై యూజ్ చేస్తాం కదా. సో 1 బై కౌంటిఫ్స్ ఓపెన్ బ్రాకెట్. సో ఇక్కడ ఈ కౌంటిఫ్స్లో కూడా 3 కండిషన్లు సాటిస్ఫై కావాలి. ఒకటి ఏంటంటే ఏజెంట్స్, తర్వాత స్టేట్, తర్వాత మేనేజర్స్. ఓకేనా, సో ఇప్పుడు కౌంటిఫ్స్లో మనకి ఫస్ట్ ఏజెంట్స్ అని సెలెక్ట్ చేసుకుందాం. ఏజెంట్స్ అని సెలెక్ట్ చేసుకొని కామా ఇచ్చేసి మళ్ళీ అవే ఏజెంట్సే కండిషన్ అనమాట ఫస్ట్. సో అవే ఏజెంట్స్ కండిషన్, అంటే యూనిక్ కౌంట్ కావాలి కాబట్టి అవి ఏజెంట్స్కి మళ్ళీ ఏజెంట్సే కౌంట్ చేయాలి. ఓకేనా, సో నెక్స్ట్ స్టేట్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ దాంట్లో స్టేట్సే కౌంట్ చేయాలి. ఓకేనా, 2 టైమ్స్ అయిపోయింది, సెకండ్ అయిపోయింది కండిషన్. అది తర్వాత రాము అన్నీ సెలెక్ట్ చేసుకొని నేమ్స్ అన్ని మేనేజర్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని దాంట్లో మేనేజర్స్నే కౌంట్ చేయాలి, అంటే యూనిక్ కౌంట్ కోసం. ఓకేనా, సో ఈ విధంగా మనం ఇచ్చిన తర్వాత క్లోజ్ చేసి 2 టైమ్స్ క్లోజ్ బ్రాకెట్ చేసిన, ఇంకో మొత్తం టోటల్కి క్లోజ్ బ్రాకెట్ చేసిన, ఎంటర్ కొట్టగానే మనకి ఏపీలో రాము అండర్లో 3 ఏజెంట్స్ ఉన్నారని యూనిక్ కౌంట్ అయితే తెలిసిపోతుంది అనమాట. ఈ విధంగా మనము యూనిక్ కౌంట్ ఓల్డర్ వర్షన్లో ఆఫీస్ 365 వర్షన్లో ఫిల్టర్ అండ్ యూనిక్ ఫంక్షన్ ఉపయోగించి అండ్ ఓల్డర్ వర్షన్లో సమ్ ప్రోడక్ట్ అండ్ 1 బై కౌంటిఫ్స్ చేసేటప్పుడు చూడండి, కౌంటిఫ్స్ చేసేటప్పుడు ఏజెంట్స్ని అయితే ఒకసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కండిషన్లో కూడా మళ్ళీ ఏజెంట్స్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, లాక్ చేయాలి 2 సార్లు కూడా. సో మనకి ఎన్ని కండిషన్స్ అయితే అన్ని కండిషన్స్ని అన్ని టైమ్స్, అంటే ఫస్ట్ ఏజెంట్స్ లాక్ చేయాలి, తర్వాత మళ్ళీ ఏజెంట్స్ సెలెక్ట్ చేసుకొని ఏజెంట్స్ లాక్ చేయాలి. ఒకవేళ స్టేట్ కండిషన్ అయితే మళ్ళీ స్టేట్స్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ స్టేట్స్ లాక్ చేయాలి. అండర్ మేనేజర్స్ అయితే మేనేజర్స్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మేనేజర్స్ లాక్ చేయాలి. సో ఈ విధంగా మనం ఓల్డర్ వర్షన్లో కూడా ఈజీగా మనం యూనిక్ కౌంట్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.